విద్యను ప్రోత్సహించడం అనేది మంచి కార్యక్రమం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. విద్య ఉద్యోగం కోసమే కాదు, దేశం పట్ల సమాజం పట్ల మన బాధ్యతను పెంచుతుందని తెలిపారు. చదువు లేకపోతే జీవితానికి అర్థం లేదని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయ 34వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరి ఐక్యతతో దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ నీలకంఠ సమాజం ఎంతో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కర్రతో చేసిన రథం అద్భుతంగా ఉందని, రథం గురించి ఏర్పాటు చేసిన భవనాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హరీష్ రావు పురస్కారాలు అందజేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు రథోత్సవం సందర్భంగా రథాన్ని అద్భుతంగా తయారు చేసిన శిల్పిని హరీష్ రావు ఘనంగా సన్మానించారు. ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన సమాజం నుంచి అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినటువంటి పిల్లలకు సన్మానం చేయడం, ఆ పిల్లల్ని గౌరవించుకునే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు వచ్చాను. చాలా మంచి కార్యక్రమం. ఒక రకంగా విద్యను ప్రోత్సహించడం, మిగతా పిల్లలకు కూడా వచ్చే సంవత్సరం నాకు కూడా సన్మానం దొరకాలి, నేను కూడా మరి సమాజంలో అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి కోరిక అందరూ కూడా కలుగుతూ ఉంటుంది. సో బాగా చదివిన పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. విద్య అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. విద్య ఉద్యోగం కోసమే కాదు, విద్య మనిషిలో ఒక ప్రవర్తనను, మంచి ఆలోచనను, సమాజం పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల మన బాధ్యతను తెలుస్తుంది. సో విద్య అనేది